అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఎస్కే క్రియేటివ్స్ కాస్టింగ్ కాల్, గణేష్ సినీ స్టూడియోస్ ప్రొడక్షన్ నెంబర్ 2 అంటున్నారు. ఆల్ ఏజ్ మేల్ అండ్ ఫీమేల్ అంటున్నారు. ఫర్ ఆర్టిస్ట్ అని అంటున్నారు. జూన్ 19 నుండి 21 వరకు వీళ్ళకి ఆడిషన్స్ జరుగుతాయంట. అయితే వీళ్ళకి డైరెక్టర్లు కావాలంట, రైటర్లు కావాలంట, సినిమాటోగ్రాఫర్లు కావాలంట, అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు కావాలంట. ఫర్ టెక్నీషియన్స్కి వచ్చేసి 22 నుండి 22 మరియు 23 2 తారీఖులు పెట్టుకుంటా అంటున్నారు. అలాగే ఆర్టిస్టులకు వచ్చేసి 19 నుండి 21 తారీఖు వరకు పెట్టుకుంటా అంటున్నారు. మన స్టూడియోస్లో మేము నిర్మించబోయే మూవీస్లో మన నందిగామ, కంచిచర్ల, ఇబ్రహీంపట్నం, విజయవాడ, మధుర, తిరువూరు, జగ్గపేట మరియు ఆంధ్ర, తెలంగాణ నటీనటులతో తీయడానికి ప్లాన్ చేస్తున్నాం. అంటే నాకు తెలిసినంత వరకు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళ దగ్గర ఒక స్టూడియో ఉంది. ఆ స్టూడియోలో వీళ్ళు పోలీస్ స్టేషన్ సెటప్, కోర్టు సెటప్, హాస్పిటల్ సెటప్, కళ్యాణ మండపం సెటప్, అలాగే ఆ చుట్టుపక్కల పల్లెటూరులో ఏదైతే ఉందో పచ్చని పల్లెటూర్ల వాతావరణం సంబంధించిన ఆ లొకేషన్స్ వీళ్ళు మేనేజ్ చేయగలరు. వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారా లేదా అనేది యూ పీపుల్ నీడ్ టు క్లారిఫై దాట్. సో వీళ్ళకి ఆర్టిస్టులు కావాలి, అలాగే డైరెక్టర్లు కావాలి, రైటర్లు కూడా కావాలి. సో మీరు ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ పార్ట్, వీళ్ళకి వచ్చేసి హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంది, ఎస్కేఆర్ స్టూడియోస్ అని, భరత్ నగర్ కాలనీలో హైదరాబాద్ అడ్రస్ ఉంది. అలాగే విజయవాడ అడ్రస్ వచ్చేసి గణేష్ సినీ స్టూడియోస్ అని గుండెలపల్లి కీసరా టోల్గేట్ దగ్గర ఒక ఆఫీస్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్, ఈ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు చెప్తాను. అలాగే హైదరాబాద్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు చెప్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది, యాక్చువల్గా ఇది సబ్స్క్రైబర్ అడగడం కాదండి. నాకు రీసెంట్గా వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ కాల్ చేశారు. కాల్ చేసి ఏం చెప్పారు అంటే, గురుగారు నేను మీ దగ్గర మీ చేత రైటింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను అని నాకు కాల్ చేశారండి. ఆయన కాల్ చేసి ఏం చెప్పారు అంటే, విజయ్ గారు నా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్, మన ఇద్దరం కలిసి ట్రావెల్ అవుదాం. ట్రావెల్ అయిన తర్వాత ఆ కథ అనేది ప్రాపర్గా వర్కౌట్ అయిన సందర్భంలో మన ఇద్దరం కలిసి దిల్ రాజుకి చెప్దాం సార్ అని అన్నారు. సో నాకు ఆయన్ని తెలుగు భాషలో ఇన్ని ఉంటాయి అనే విధంగా ఒక రకంగా మాట్లాడటంతో పాటు నేను ఆయనకి కొన్ని క్లారిటీస్ ఇచ్చాను. సో నేనేమన్నాను అంటే, సరే ఇప్పుడు నేను 22 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. నాకు మహాశిఖండులైన నిర్మాతలు, మహాశిఖండులైన డైరెక్టర్లు, మహాశిఖండులైన రచయితలు వీళ్ళందరికీ విజయ్ నాగబేర్ అంటే ఏంటో తెలుసు. తో పాటు వీళ్ళందరికీ కూడా విజయ్ నాగబేర్కి ఒక రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు మీరు దిల్ రాజు దగ్గరికి వెళ్ళి కథ చెప్తాను అంటే ఆయన వినటానికి ప్రిపేర్డ్గా ఉంటాడా? ఇప్పుడు మీ దగ్గర ఉన్న కథ అనేది అంత గొప్ప కథ అయినట్లయితే, నా దగ్గర ఉన్న కథ నేను డైరెక్ట్గా వెళ్ళి దిల్ రాజు గారికి చెప్పి ఒప్పించవచ్చు కదా. మీ కథను పట్టుకొని నేను ఎందుకు దిల్ రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి? ప్రాక్టికల్. అది కాకుండా ఇప్పుడు నేను 22 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఒక 98 సినిమాల వరకు నేను రచన చేశాను. అందులో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన ఒక 98 సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన ఎంతోమంది దర్శక రచయితలతో నేను బలి చేశాను. సో నేను కావాలనుకుంటే నేను ఎలాంటి కథల్ని రెడీ చేసుకోగలను, ఎలాంటి కథల్ని సోకాల్డ్ ప్రొడ్యూసర్లకు చెప్పగలను అనేది మీరు గమనించినట్లయితే, ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రొడ్యూసర్లు, ఈ సోకాల్డ్ రెస్పెక్టివ్ ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటేనండి, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మీరు ఒక కథను రెడీ చేసుకొని దాన్ని మీరు సినిమా రూపంగా తీసుకొని వచ్చి ఎవరో ఒక ప్రొడ్యూసర్తో డబ్బులు ఖర్చు పెట్టించి మీరు ఒక సినిమా చేసుకొని వచ్చినట్లయితే ఫైనల్గా వీళ్ళు రిలీజ్ చేసే ఒక క్రమంలో దానికి వీళ్ళ పేరు వేసుకుంటారు తప్పించి వీళ్ళు మీకు సినిమా ప్రొడ్యూస్ చేయరు. వీళ్ళందరూ ఏం చెప్తారు అంటే, ఒక మంచి కథ ఉంటే నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అనే ఒక అభూత కల్పనని మీకు కల్పిస్తారు. అది ఎప్పటికీ నిజం కాదు. కాబట్టి నేను మీకు మెయిన్గా చెప్పేది ఏంటి అంటే,
అభూత కల్పనలను పట్టుకొని మీరు ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నట్లయితే ఇది జరిగేవి కాదు. కాబట్టి మెయిన్గా ఆ మెచ్యూరిటీ అనేది మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను కూడా నా పేరు విజయ్ నాగభైరవ్ అండి, నేను ఇంత మంచి చేద్దాం అనుకుంటాను, అంత మంచి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తాను. కానీ రియాలిటీలోకి వచ్చేటప్పటికి అవి వేరేగా ఉంటాయి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను 22 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నాను. నా చుట్టూతో రోజుకి ఎంతమంది అన్న సాయంత్రానికి అని ఎంతమంది కాల్ చేస్తారు, అన్న లాంగ్ డ్రైవ్ వెళ్దామా, పలానా షిరిడి వెళ్దామా, పలానా శ్రీశైలం వెళ్దామా, పలానా తిరుపతి వెళ్దామా అని ఎంతమంది కాల్ చేస్తుంటారు. వాళ్ళే టికెట్లు బుక్ చేసి అంత ఖర్చు వాళ్ళే చూసుకొని, వాళ్ళందరినీ కాదని ముఖపరిచయం లేని మిమ్మల్ని పైగా మీరేంటంటే మీరు నన్ను సార్ నేను మీ దగ్గరకు రావడం వల్ల నాకు ఎంత జీతం ఇస్తారంటారు. వాళ్ళు ఏమంటారు అంటే సార్ మీరు నాకు రూపాయి ఇవ్వకపోగా నేనే మీకు ఇంత ఖర్చు పెడతానంటారు. మీరా నాకు ప్రయారిటీ. సరే నన్ను వదిలేద్దాం, మిమ్మల్ని ఉదాహరణగా తీసుకుందాం. మీకు రోజుకి 1,00,000 ఖర్చు పెడతానన్న ఒక వ్యక్తి, మిమ్మల్ని నెల జీతం అడిగే ఒక వ్యక్తి, వీళ్ళిద్దరిలో ఎవరికి మీరు ప్రయారిటీ ఇస్తారు? మీరెవరికి ప్రయారిటీ ఇస్తారు? సో మీరు ఎవరికి ప్రయారిటీ ఇస్తారో మీకు అర్థమైంది కదా. సో నేను కూడా అదే ప్రయారిటీ ఇస్తాను. ఎందుకంటే ఎవరి దగ్గర ఏదైతే లేదో వాళ్ళు దానికోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. సో నేను మీకు చెప్పేది ఏంటి అంటే, సో డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ డోంట్ వేస్ట్ అదర్ పర్సన్ టైం ఫర్ సమ్ నాన్ సెన్స్. అది నేను మీకు మెయిన్గా చెప్పేది. సో అలాంటి ఒక ప్రయత్నాలు ఎప్పటికీ సక్సెస్ కావు. సో ఇక్కడ ఒక టీ తాపిస్తే ఈరోజు గడిచిపోద్ది, ఈ నైట్కి ఎవడైనా ఫుడ్ పెట్టిస్తే ఈ పూటకు గడిచిపోద్ది అనుకునే వాళ్ళు రోజుకు 100 నుండి 1000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మీకు అవకాశాలు వస్తాయనే భ్రమంలో బయటికి రండి. లేదు సార్ నేను మరి మీకు అవకాశాలు తెచ్చుకోవాలనుకుంటున్నాను, మరి ఎలాగా అని మీరు అడిగినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా దీనికోసం నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడండి, ఎందుకంటే అది మీకు చాలా 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 కంటే చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. కాబట్టి ఆ వీడియో మీరు తప్పకుండా చూస్తారో అని ఆశిస్తున్నాను. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ నేను మీకు చెప్పాను కదండి, వీళ్ళ దగ్గర విజయవాడ పరిసర ప్రాంతాల్లో స్టూడియోస్ ఉన్నాయంట. కాబట్టి నటులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వీళ్ళతో కొలాబరేట్ అవుదాం అనుకున్న వాళ్ళు తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. దానికంటే నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం కన్నా కూడా రెస్పెక్ట్ సినిమాతో కొలాబరేట్ అవ్వడం అనేది మీకు చాలా యూజ్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మీరు రెస్పెక్ట్ సినిమాతో కొలాబరేట్ అయినట్లయితే నేను చెప్తున్నాను కదా, మీకు బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించినట్లయితే గత 25 నెలలుగా నేను మీకోసం ఎంత కష్టపడుతున్నా అనేది మీకు తెలుసు. సో మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి నేను ఎంత కష్టపడుతున్నాను, మిమ్మల్ని పతాక స్థాయిలోకి తీసుకెళ్ళడానికి నేను ఎంత కష్టపడుతున్నాను అది మీకు తెలుసు. కాబట్టి వీళ్ళతో కొలాబరేట్ అవ్వడం కన్నా నాతో కొలాబరేట్ అవ్వడం అనేది మీకు ఉత్తమం. బట్ స్టిల్ వీళ్ళతో కొలాబరేట్ అవుతాం అనుకున్నామంటే SKR స్టూడియోస్ హైదరాబాద్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9533099355. ఐ రిపీట్ 9533099355. అలాగే వీళ్ళ విజయవాడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9885760272. ఐ రిపీట్ 9885760272. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.